ఈ మీనరాశి వారికి ఈ నెలలో మనోవిచారము, అనారోగ్యము, కలహాలు, ఉద్యోగంలో చిక్కులు రావడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే మీనరాశిలోనే షట్గ్రహ కూటమి ప్రారంభమైంది 30వ తారీఖు నాడు, మార్చి 30 తారీఖు నాడు. అది ఇంత పంచగ్రహ కూటమి పోయి చతుర్గ్రహ కూటమి కిందికి వస్తూ ఉంది. 3వ స్థానంలో గురువు. దీంట్లో మనకు ఎక్కువగా చూసుకున్నట్టయితే ఎక్కువగా ఎవరు లేరు. జన్మరాశిలో శని రాహువులు ఉన్నారు. కాబట్టి శని రాహువులు కలిసి ఉండడం వల్ల ఇబ్బందులు ఏర్పడుతుంటాయి. మొదటి వారం చూస్తే దుష్ట సహవాసము, చెడు వారితో స్నేహితం చేయడము, డబ్బు పోడగొట్టుకోవడము, లేనిపోని చెడు అలవాట్లు అభ్యాసం చేసుకోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది మీనరాశి వారికి. వృత్తి వ్యాపారాల్లో నష్టము. చెడువారితో స్నేహం చేసి చెడు అలవాట్లు చేసుకున్నట్టయితే వృత్తి వ్యాపారాలను సక్రమంగా చూసుకోలేకపోవడం వల్ల చేసేటువంటి ఒక వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ ధన నష్టం రావడము, అనుకోని చిక్కులు ఏర్పడము, కోర్టు వ్యవహారాలందు చిక్కులు కలగడము అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఇక 2వ వారం కనుక మీనరాశి వారికి చూసుకున్నట్టయితే అనారోగ్యము, పాప కార్యాచరణ, అనుకోని కొన్ని పాపాలు చేయడము, వాటికి ఆస్కారం ఉండడము, దానికి మీరు వేరే వాళ్ళు పాప కార్యాలు చేస్తుంటే దానికి మీరు ప్రోత్సహించడము, ఇలాంటివి జరగడం వల్ల కొన్ని కోర్టు కేసులు రావచ్చు, కొన్ని ఇబ్బందులు రావచ్చు, పోలీస్ స్టేషన్కు చుట్టూ తిరగడానికి ఆస్కారం ఏర్పడుతుంది. కోపతాపాలు పెరిగిపోతూ ఉంటాయి. కాబట్టి సదా సంచారం చేయడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. దాంట్లో మీనరాశిలో శని రాహువులు ఉండడం వల్ల కోపతాపాలు పెరిగిపోవడము, మనశ్శాంతి లేకపోవడము, మనోవికాసం లేకపోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది 2వ వారంలో ఈ మీనరాశి వారికి. ఇక 3వ వారం కనుక చూసినట్టయితే అపకీర్తి, చంచల బుద్ధి, ఒక స్థిరమైనటువంటి ఒక ఆలోచనలు లేకుండా చంచలత్వంగా తిరగడము, దానివల్ల సంఘంలో కీర్తి ప్రతిష్టలు దెబ్బతినడము, మనోవిచారము ఉంటుంది. అనారోగ్యం ఏర్పడుతుంటుంది, దుఃఖం కూడా వస్తుంది. చెడ్డ పనులు చేసినప్పుడు 10 మంది తిడుతూ ఉంటే దుఃఖం రాకుండా నవ్వుకుంటూ కూర్చుంటామా? అలాగే చెడు సహవాసాలు చేయడము, చెడు వల్ల కొన్ని కష్టాలు రావడము, దానివల్ల ఏడుస్తూ కూర్చోవడం అనేటువంటి సంభవించడం జరుగుతూ ఉంటుంది 3వ వారంలో మీనరాశి వారికి. ఇక 4వ వారం కనుక చూసుకున్నట్టయితే ధన నష్టము, నేత్ర సంబంధమైన వ్యాధి రావడానికి ఆస్కారం ఉంది. నేత్రాల కండ్లకు సంబంధమైన వ్యాధి రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి. అనవసరమైనటువంటి ప్రయాణాలు చేస్తూ ఉంటారు. స్నేహితుల వెంబడి తిరగడము, చేయడము, దుస్సహవాసము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ప్రయాణాలు కూడా సాధ్యమైనంత వరకు మానుకోవడం చాలా మంచిది. ఈ నెలలో ఇలాంటి అన్ని దుష్ఫలితాలే కనబడుతున్నాయి మీనరాశి వారికి. కాబట్టి ఈ రాశివారు ఈ నెలలో కాలభైరవాష్టకము చదవండి. దాంతోపాటు ఆదిత్య హృదయము అనేటువంటిది కూడా చదవండి. ఆదిత్య హృదయం వల్ల ఆరోగ్యం మంచిగా ఉండడము, 2వది కార్య విజయం జరగడం జరుగుతుంది. కాలభైరవాష్టకం వల్ల ఈ శని రాహుల యొక్క కలయిక ఏదైతే ఉందో మీ జన్మరాశిలో అది తగ్గిపోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. మనశ్శాంతి ఏర్పడుతుంది. కాబట్టి అందరూ కూడా నేను చెప్పినటువంటి ఈ ఉపాయాలు, రెమెడీలు ఏవైతే ఉన్నాయో అవి పాటించి ఆనందంగా సంతోషంగా ఉండండి. ఇది శుభం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యః సోమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.